గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా, ఒక గోకులాల ద్వారా, సకాలానికి జీతాలు అందించడం ద్వారా, పెన్షన్లు పెంచడం ద్వారా ఇది మనం అలాంటి అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తున్నాం. ఇందాక చూసాం, మనం ఏడీబీ రోడ్డు చూసాం. దాదాపు 2-3 నియోజకవర్గాలకు పనికొచ్చే 30 కిలోమీటర్ల రోడ్డు 5 సంవత్సరాలు దాన్ని వదిలేశారు. ఈరోజు వచ్చిన దాంట్లో మొత్తం కూర్చోబెడితే మొత్తం దాదాపు అక్కడ 2-3 ప్యాచ్లు తప్ప రోడ్డు ఆల్మోస్ట్ అయిపోతా పరిస్థితిలో ఉంది. ఆగస్టుకి అయిపోద్ది రోడ్డు, వచ్చే ఆగస్టుకి. అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు చెప్తున్నానంటే, అంటే నిజంగా కమిటెడ్గా ఉంటే డబ్బులు పనిచేసే చోట డబ్బులు వస్తాయి. కష్టే ఫలి అంటాం. మనకి శ్రమ ఉన్న చోట పెట్టుబడి వస్తాయి. ఈ రోజున మేము కోరుకుంటుంది గోకులాల ద్వారా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. మహిళలు గుజరాత్ని స్ఫూర్తిగా తీసుకొని 60,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆ విధంగా మహిళలు భాగస్వామ్యమై ఇది ఒక రకమైన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలి. ఈ రంగం ఒక ఆత్మనిర్భర భారత్, ఎవ్వరి మీద ఆధారపడని భారతదేశంలో భాగంగా ఈ మహిళలకు కానీ, చిన్న రైతాంగానికి కానీ, పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో మన డైరీ కోఆపరేషన్ సొసైటీలు చాలా తక్కువ. దీనిని 10% ఉన్నాయి, దీన్ని విస్తరించాలి అని నిర్ణయించింది. దాంట్లో నరేగా ఫండ్స్ తోటి ఈ రోజున మనం దీన్ని ప్రారంభించడం చేశాం. న్యూజిలాండ్ లాగా పాడి పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే పాల ఉత్పత్తి చేసే దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఇవి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం డైరీల్ని నిర్వీర్యం చేసి గుత్తాధిపత్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. అమూల్ వచ్చిందని చేసిన హడావిడి ఏమైపోయింది? ఒక అమూల్ కేంద్రమైన ఏర్పాటైందా? అందుకని ఇవన్నీ వదిలేసి రైతుల ఆదాయం రెట్టింపై అవ్వాలనే దీర్ఘకాలిక ఉద్దేశంతో ఈ గోకులాల పథకం రెండో దశ క్షీర విప్లవం దశగా అడుగులు వేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మీకు ఈ కింద విషయాలు తెలియజేస్తుంది. దాదాపు 58 లక్షల కుటుంబాలకు చెందిన 97 లక్షల పైచిలకు ఉపాధి కూలీలు ఈ పథకంలో పనిచేస్తా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5,193 కోట్ల రూపాయలు ఉపాధి కూలీలకి చెల్లించాం. ఇంకా ఏదైనా బాకీ ఉంది అంటే 2 కోట్ల మట్టుకే ఉంది. అంటే 5,193 కోట్ల రూపాయలు చెల్లించాం ఉపాధి కూలీలకి. ఈ పథకం కింద కూలీలకి పని కల్పించడంతో పాటు సుస్థిర ఆస్తుల్ని కల్పిస్తా ఉన్నాం. చట్టంలో చెప్పిన విధంగా ఆగస్టు 23వ తేదీన గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏర్పాటు చేశాం. ప్రపంచ రికార్డు సృష్టించాం. ఈ గ్రామ సభల ద్వారా 4,500 కోట్ల విలువ గల పనులకి అనుమతి తీసుకున్నాం. మన ప్రభుత్వం సుస్థిర ఆస్తుల కల్పన, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కట్టుబడి ఉంది. వాటిలో భాగంగా 22,500 గోకులాలు, 3,500 కిలోమీటర్ల సీసీ రోడ్లని మనం మంజూరు చేశాం. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14 నుంచి 20 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి అభివృద్ధి పనులు భూమి పూజ చేశాం. ఈ 3 నెలల్లోనే మనం 12,500 గోకులాలు పూర్తి చేశాం. ఈ షెడ్లను పూర్తి చేయడం వల్ల దాదాపు 50,000 పశువులు ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటాయి. దీనివల్ల ఈ పరిశుభ్రమైన వాతావరణం వల్ల ప్రతి రైతుకి నెలకి 2 లీటర్లు పెరిగితే ప్రతి రైతుకి నెలకి అదనంగా ఇంకొక 10 నుంచి 12,000 అదనపు ఆదాయాన్ని పొందుతారు. ఈ నెలాఖరికి మొత్తం 22,000 పైచిలకు గోకులాల పనులు పూర్తవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 38,986 చిన్న సన్నకారు రైతులకు చెందిన 63,385 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని పనులు చేపట్టాం. మరి ఈ ఆర్థిక సంవత్సరంలో 1,00,000 ఫామ్ పాండ్స్ నిర్మించడానికి ఒక ప్రణాళికతోటి, ఒక ప్లానింగ్తో ముందుకెళ్తా ఉన్నాం.
వ్యవసాయం అనుబంధ పనులపై దృష్టి సారించాం. అందులో భాగంగా వ్యవసాయ చెరువులు కానీ, పశువుల షెడ్లు కానీ, పండ్ల తోటల పెంపకం కానీ, భూసార సంరక్షణ, కందకాలు మొదలైన పనులు చేపడతా ఉన్నాం. గ్రామ పంచాయతీ వారీగా ఈ 6 నెలల్లో సాధ్యమయ్యే మరియు చేయదగిన వ్యవసాయ అనుబంధ పనులన్నిటికీ ప్రణాళికలు తయారు చేసి సిద్ధంగా ఉంచుకున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్స్కి వారి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రతి జిల్లాలో శిక్షణా కార్యక్రమాలు మొదలుపెట్టాం. ఫీల్డ్ అసిస్టెంట్స్కి కావాల్సిన లక్ష్యాలకి అందుకోవాల్సిన లక్ష్యాలు సంబంధించిన పనులు కానీ అందుబాటులో ఉంచాం. 6 నెలల్లో పనులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. నాణ్యత, జవాబుదారీతనమే ప్రభుత్వం మొదటి బాధ్యత. సగటు కూలీ రేటు మెరుగుపరచడానికి, నకిలీ మస్టర్లు లేకుండా చేయడానికి రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో వేతన పర్యవేక్షణ కమిటీలని ఏర్పాటు చేశాం. ఈ పథకంకు నిజంగా స్ఫూర్తితో తీసుకెళ్ళడానికి, తప్పులు జరగకుండా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒకసారి మనం చేసిన పనులు నేను వ్యక్తిగతంగా ఎప్పుడు చెప్పుకోను, చాలా సహాయాలు చేశాను, నేను ఎప్పుడు చెప్పుకోను. కానీ పాలిటిక్స్కి వచ్చేటప్పటికి మనం ఏమి చేయాలో చెప్పడం చాలా అవసరం. లేదంటే గత ప్రభుత్వంలో గాల్లో మొత్తం నైవేద్యాలు పెట్టి మనకు వడ్డించినట్టు చూపించారు. అలా కాకుండా నిజంగా సంక్రాంతి తాలూకు స్ఫూర్తి అవన్నీ మేము చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అంటే ఇంత చేశాం అనుక్షణం, ఎందుకంటే మనకి ప్రతి 3 నెలలకి అభివృద్ధి ఏంటని చెప్పాలి కదా. దాంట్లో భాగంగానే మనస్ఫూర్తిగా ఇంత అభివృద్ధి సాధించాం. ఈ రోజున నిన్న చాలా కలిసివేసింది నాకు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంటే, జవాబుదారీతనం. నేను ఓట్లు అడిగినప్పుడు మిమ్మల్ని నేను అకౌంటబిలిటీ చూపిస్తానని చెప్పాను. జవాబుదారీతనం, ప్రతిదానికి బాధ్యత తీసుకుంటామని. నిన్న తిరుమలలో జరిగిన సంఘటన, అది మన తొలి సంక్రాంతి పండగ ముందు జరగడం చాలా బాధ కలిగించింది. వైకుంఠ ఏకాదశి రోజున 6 నిండు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. 39 మంది గాయపడ్డారు. మనసు చాలా క్షోభించింది. పండగల వాతావరణం, పండుగలు చేసుకునే తక్కువ, కానీ సంక్రాంతి నాకు ఎదురు చూసేది మన గోమాతల్ని పూజ చేయడానికి. కనుమ రోజు ఎదురు చూస్తాను నేను, బట్ పూజ చేయడానికి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో ఈ సంఘటన జరగటం, చాలా ఉత్సాహంగా జరుపుకునే పండుగ నాకు వ్యక్తిగతంగా, ఈ గోమాత కోసం చేసే పండుగలు కాబట్టి నాకు నేను చాలా బాధ కలిగింది. నేను వెళ్ళి పరామర్శించవచ్చు, వచ్చేయచ్చు. మీరందరూ ఎన్డీఏకి, చంద్రబాబు గారి నాయకత్వంలో మీరు నమ్మి ఓట్లు వేశారు. బాధ్యత వచ్చినప్పుడు ఎవరి మీద నెట్టలేదు. మీ వల్ల జరిగింది, మా వల్ల జరిగింది అని. తప్పు ఎవరి వల్ల జరిగినా మేమందరం ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబట్టి మనస్ఫూర్తిగా నిన్న దేశాన్ని క్షమాపణలు అడిగాను జరిగిన తప్పుకి. ఇది దేనికి క్షమాపణలు అడగాలి అంటే, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. లీడర్షిప్ ఈజ్ ఆల్ అబౌట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. పంచాయతీరాజ్లో తప్పులు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత. నా దగ్గర నుంచి ఆఖరిగా ఉండే మన గ్రామాలు ఉండే వరకు, ఫీల్డ్ అసిస్టెంట్ వరకు తప్పుది. ఎవరు తప్పు చేసినా బాధ్యత తీసుకోవాలి. ఈ సంక్రాంతి సీజన్ మనకి రాబోతున్నది. కొంత మనసు కావాలి. కొంత ఏం మాట్లాడాలి, ఒకటి నేను చెప్పాను, ఇవన్నీ చేశాను. కానీ ప్రతిసారి నిన్న ముఖ్యంగా యువతకి నా విన్నపం, నా విజ్ఞాపన, ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో టోకెన్ల జారీ వేళ తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై పిఠాపురం వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం హాట్ కామెంట్స్ చేశారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటన తనను చాలా బాధించిందన్నారు. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు చైర్మన్ ఈవో ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. తాను క్షమాపణలు చెప్పిన తర్వాతే మీరు చెప్పడానికి వచ్చిన నామినేషన్ ఏమిటని ఈ సందర్భంగా వారిని పవన్ కళ్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారని, మీకు మీరే దారి లేదన్నారు. బాధితుల వద్దకు వెళ్ళి మాట్లాడితే తనకు ఏడుపొచ్చిందని చెప్పారు.
బాధితుల వద్దకు వెళ్ళి వారి బాధ వింటే మీకు అర్థమవుతుందంటూ టీటీడీ బోర్డు చైర్మన్ ఈవోలతో పాటు అధికారులకు ఆయన సూచించారు. ఈ తప్పులకు దేశం సంబరాలు చేసుకోవడం సైతం ఆపేసిందని గుర్తు చేశారు. పిఠాపురంలో పోలీసుల తీరు బాగోలేదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దొంగతనాలు బాగా పెరిగిపోయాయంటూ ఫిర్యాదులు సైతం తనకు వచ్చాయని తెలిపారు. అలాగే పిఠాపురంలో గంజాయి వినియోగం సైతం పెరిగిపోయిందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయని చెప్పారు. వీటిని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోవడం లేదంటూ తనకు ఫిర్యాదుదారులు చెబుతుందన్నారు.